దేశంలోని ప్రముఖ ఫైనాన్స్ సంస్థలైన ఎల్&టీ ఫైనాన్స్ వంటి 7 ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల రిజిస్ట్రేషన్ పత్రాలను రద్దు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మేరకు ప్రకటన చేసింది ఆర్బీఐ. ఆ సంస్థలు ఏవి, కారణాలేంటో తెలుసుకుందాం. ప్రముఖ ఫైనాన్స్ సంస్థలైన ఎల్&టీ ఫైనాన్స్, ఎల్&టీ ఇన్ఫ్రా క్రెడిట్తో పాటు మరో 5 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు ఇకపై కనిపించవు. వాటి రిజిస్ట్రేషన్ పత్రాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఇటీవల బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపై గట్టి నిఘా పెట్టిన ఆర్బీఐ కఠిన ఆంక్షలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే 7 ఎన్బీఎఫ్సీల రిజిస్ట్రేషన్ పత్రాలను రద్దు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయానికి వేరే కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎల్&టీ ఫైనాన్స్, ఎల్&టీ ఇన్ఫ్రా క్రెడిట్తో పాటు మరో 5 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ రిజిస్ట్రేషన్ పత్రాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సరెండర్ చేశాయి. దీంతో వాటి రిజిస్ట్రేషన్ పత్రాలను రద్దు చేసింది ఆర్బీఐ. ఈ కంపెనీలు వేరే సంస్థల్లోకి విలీనం కావటం లేదా రద్దు కావటం లేదా స్వచ్ఛందంగా వ్యాపారం నుంచి తప్పుకోవడమో ఇందుకు కారణం. విలీనం, వ్యాపారం నుంచి తప్పుకోవడంతో ఆయా సంస్థలు కనిపించవని చెప్పాలి. రిజిస్ట్రేషన్ పత్రాలు సరెండర్ చేసిన సంస్థల్లో మరుధన్ ఫుడ్ అండ్ క్రెడిట్, క్రియేటివ్ ఇన్ఫ్రా, జిన్హానీ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, మంజుశ్రీ ఫిన్కాప్, శృతి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి. మరో 4 సంస్థలు నిమిషా ఫైనాన్స్ ఇండియా, ఆర్ఎంపీ ఫైనాన్స్ కంపెనీ, సుయాస్ ఫినోవెస్ట్, కామధర లీజింగ్ అండ్ ఫైనాన్స్ల రిజిస్ట్రేషన్ పత్రాలను రద్దు చేసినట్లు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ 2023లోనే ఎల్&టీ ఫైనాన్స్ హోల్డింగ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తమ అనుబంధ సంస్థలు ఎల్&టీ ఫైనాన్స్, ఎల్&టీ ఇన్ఫ్రా క్రెడిట్, ఎల్&టీ మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు ఎల్టీఎఫ్హెచ్లో విలీనం పూర్తయినట్లు తెలిపింది. ఈ విలీనం నేపథ్యంలోనే ఆయా సంస్థలు తమ రిజిస్ట్రేషన్ పత్రాలను ఆర్బీఐకు సరెండర్ చేశాయి.